Good morning, children. In this session, we are going to see two more important topics. One is myopia, another one is hypermetropia. What is myopia? Myopia, the person who cannot see farther objects clearly. Cannot see farther objects clearly. దూరంగా ఉన్న వస్తువు కనపడదు, దగ్గరకు ఉన్నది మాత్రం చాలా క్లియర్ గా చూడగలుగుతాడు. దాన్నే మనం మయోపియా అంటాం బిడ్డ. ఫస్ట్ పాయింట్, సమ్ పీపుల్ కెనాట్ సీ ఫార్దర్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ బట్ కెన్ సీ నియరర్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. దీన్నే మనం మయోపియా అంటాం. వీడికి ఏమవుతుందంటే బిడ్డ, ఇది ఐబాల్, ఇది ఐ లెన్స్, దిస్ ఈజ్ అపర్చర్, ప్రిన్సిపల్ యాక్సిస్. ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ. దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ నుంచి వచ్చేవి ఏం రేస్ బిడ్డ? ప్యారలల్ రేస్. ఈ ప్యారలల్ రేస్ అన్ని యాక్చువల్గా ఎక్కడ మీట్ కావాలి? ది రెటీనా అంటాం. రెటీనా మీద మీట్ కావాలి, కానీ వీడికి రెటీనా కంటే బిఫోర్ పడుతుంది. కాబట్టి ఈ ఆబ్జెక్ట్ని వీడు క్లియర్గా చూడలేడు. ఎటువంటి ఇమేజ్ పడుతుంది బేటా? ఇన్వర్టెడ్ ఇమేజ్ పడుతుంది. ఇమేజ్ రెటీనా మీద పడితే క్లియర్గా చూడగలం, కానీ ఇమేజ్ రెటీనా కంటే ముందు పడుతుంది. కాబట్టి దిస్ ఫెలో కెనాట్ సీ ఫార్దర్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. మరి ఇది ఆప్టిక్ సెంటర్, ఇది రెటీనా. ఈ రెండింటికి మధ్యలో ఉండే డిస్టెన్స్ 2.5 ఉండాలి. కానీ నీకు ఇమేజ్ ముందు పడుతుంది కాబట్టి ఈ ఫోకల్ లెంత్ అనేది లెస్ దెన్ 2.5 ఉంటుంది బేటా. ఇది ఏం ఫోకల్ లెంత్? మ్యాక్సిమం ఫోకల్ లెంత్. మనం దూరంగా ఉన్న వస్తువు చూసినప్పుడు మనకు ఉండేది మ్యాక్సిమం ఫోకల్ లెంత్. మ్యాక్సిమం ఫోకల్ లెంత్ లెస్ దెన్ 2.5 సెంటీమీటర్ ఉంటుంది. దీన్నే మనం మయోపియా అంటాం. మళ్ళీ ఒకసారి వినండమ్మా. సమ్ పీపుల్ కెనాట్ సీ ఫార్దర్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ but can see nearer objects clearly is called myopia. To this person, image forms before the retina of eye. So this person cannot see an object clearly. To this person, the maximum focal length of eye lens is less than 2.5 centimeter. Maximum focal length అంటే ఆప్టిక్ సెంటర్ నుంచి రెటీనా వరకు ఉండే డిస్టెన్స్ 2.5 ఉండాలి. కానీ ఇమేజ్ ఎక్కడ పడుతుంది? రెటీనా కంటే ముందు పడుతుంది కాబట్టి 2.5, లెస్ దెన్ 2.5 సెంటీమీటర్. అందుకోసమే దీన్ని దగ్గరికి పడింది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ నియర్ సైటెడ్నెస్. చాలా మంది పిల్లలు ఏమనుకుంటారంటే నియర్ సైటెడ్నెస్. ఇది చాలా మంది పిల్లలు చేసే మిస్టేక్ ఏంటంటే ఇది దూరం కనపడట్లేదు కాబట్టి ఫార్ సైటెడ్నెస్ అనుకుంటారు, కానీ తప్పది. ఇమేజ్ రెటీనా కంటే ముందు పడుతుంది కాబట్టి దీన్ని నియర్ సైటెడ్నెస్ అంటాం. దీన్ని ఇంకొక పేరు షార్ట్ సైటెడ్నెస్ అని కూడా అంటాం బిడ్డ. షార్ట్ సైటెడ్నెస్. మరి ఇది ఎందుకు వస్తుంది సార్ అంటే రెండు రీజన్స్ ఉంటాయి. నెంబర్ 1, ఫస్ట్ రీజన్ ఏంటి అంటే బల్జింగ్ ఆఫ్ ఐబాల్. ఐబాల్ కొంచెం స్లైట్ పెద్దగా కావడం వల్ల ఇమేజ్ ఎక్కడ పడుతుంది? ఇక్కడ ఉండాల్సిన రెటీనా కాస్త వెనక్కి వెళ్ళింది. నెంబర్ 1 బల్జింగ్ ఆఫ్ ఐబాల్. బల్జింగ్ ఆఫ్ ఐబాల్ అంటే ఐబాల్ ఉన్నదానికంటే కొంచెం లావుగా అవటం. నెంబర్ 2 డిక్రీజ్ ఇన్ ఫోకల్ లెంత్. ఆటోమేటిక్గా ఐబాల్ పెరిగిందంటే ఫోకల్ లెంత్ డిక్రీజ్ అవుతుంది కదా. డిక్రీజ్ ఇన్ ఫోకల్ లెంత్. డిక్రీజ్ ఇన్ ఫోకల్ లెంత్. ఈ రెండు రీజన్స్ వల్ల మయోపియా వస్తుంది. ఇట్ ఈస్ వెరీ కామన్ డిఫెక్ట్. దీనికి భయపడాల్సిన పని ఏం లేదు. పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి ఐసైట్ ఉంటుంది. మయోపియా ఇస్ వెరీ కామన్ డిఫెక్ట్. మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రెస్బయోపియా. ప్రెస్బయోపియా ఓల్డ్ ఏజ్ వల్ల వచ్చేది. మయోపియా, హైపర్మెట్రోపియా కామన్ గా వచ్చే ఎర్రర్స్. వీటిని ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు. మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి సార్ అంటే సింపుల్, ఇక్కడే చెప్పేస్తా చూడండి అమ్మా. మరి ఇమేజ్ దూరంగా పడాలి అంటే మనం ఏం చేయాలి బేటా? ఇక్కడ ఒక కాంకేవ్, డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఒక లెన్స్ మనకు ఒక్కొక్క లెన్స్ పెట్టి చెక్ చేస్తుంటాడు. ఇది బైకాంకేవ్ లెన్స్. ఈ బైకాంకేవ్ లెన్స్ ఏం చేస్తుంది? దీని మీద పడ్డ లైట్ రేస్ ని ఇక్కడ అపర్చర్ మీద పడగానే స్లైట్ గా డైవర్జ్ అయ్యి కాంకేవ్ లెన్స్ మీకు తెలుసు కదమ్మా, ఎప్పుడు కూడా వర్చువల్ ఎరెక్ట్ డిమినిష్డ్ ఇమేజ్ ఫార్మ్ చేస్తుంది. ఇది మాక్సిమం వీడు ఎక్కడ చూడగలడు? ఆ పాయింట్ ఏమన్నా ఫార్ పాయింట్ అంటే బిడ్డ. హెల్దీ పర్సన్ అయితే ఇన్ఫినిటీ వరకు చూడగలుగుతాడు. మయోపియా పేషెంట్ ఎంతవరకు అయితే దూరంగా చూడగలుగుతాడో ఆ పాయింట్ మనం ఫార్ పాయింట్ ఎం అంటాం. అంటే ఇది ఒరిజినల్ ఆబ్జెక్ట్. ఈ ఒరిజినల్ చెట్టు ఇమేజ్ ని ఈ లెన్స్ ఏం చేస్తుంది బిడ్డ? ఇక్కడ పడేటట్టు చేస్తుంది. దీని ఇమేజ్ ఇది. దీన్ని మనం ఏమంటాం అంటే వర్చువల్ ఆబ్జెక్ట్ అంటాం. O', O'. ఇది ఒరిజినల్ ఆబ్జెక్ట్, ఇది వర్చువల్ ఆబ్జెక్ట్. ఇక్కడ నుంచి వచ్చే లైట్ రేస్ అన్ని కూడా ఇప్పుడు ఐ లెన్స్ మీద పడి ఫైనల్ రేస్ ఎక్కడ పడతాయమ్మా? రెటీనా మీద పడుతుంది. కాబట్టి రెటీనా మీద పడితే ఇంకా ప్రాబ్లం లేదు కదా. ఈ విధంగా మనం మయోపియాని రెక్టిఫై చేయొచ్చు. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి అమ్మా. మయోపియా, సమ్ పీపుల్ కెనాట్ సీ ఫార్దర్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ బట్ కెన్ సీ నియరర్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ ఈజ్ కాల్డ్ మయోపియా. టు దిస్ పర్సన్ ద ఇమేజ్ ఫార్మ్స్ బిఫోర్ ద రెటీనా ఆఫ్ ఐ. సో దిస్ డిఫెక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ నియర్ సైటెడ్నెస్ ఆర్ షార్ట్ సైటెడ్నెస్.
టు దిస్ పర్సన్ ద మాక్సిమం ఫోకల్ లెంత్ ఈజ్ లెస్ దాన్ 2.5 సెంటీమీటర్. మాక్సిమం ఫోకల్ లెంత్ 2.5 కన్నా తక్కువ ఉంటుంది. రీజన్స్, 2 రీజన్స్. వన్ ఈజ్ ఎక్సెస్ బల్జింగ్ ఆఫ్ ఐబాల్, అంటే బల్జింగ్ ఆఫ్ ఐబాల్ అంటే ఇంక్రీజ్ ఇన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, డిక్రీజ్ ఇన్ ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ తగ్గటం, ఐబాల్ పెద్దగా కావటం, ఈ 2 రీజన్స్. కరెక్షన్ ఎలా చేయాల్సి అంటే బై యూజింగ్ బైకాంకేవ్ లెన్స్. ఈ బైకాంకేవ్ లెన్స్ ఏం చేస్తుంది, ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఈ ఇమేజ్ ని ఈ పర్సన్ ఎంతవరకు మాక్సిమం చూడగలడో ఆ పాయింట్ ని ఫార్ పాయింట్ అంటాం. ఈ ఫార్ పాయింట్ దగ్గర దీని ఇమేజ్ పడేటట్టు చేస్తుంది. దిస్ ఇమేజ్ యాక్ట్స్ యాజ్ ఎ వర్చువల్ ఆబ్జెక్ట్ ఫర్ ఐ లెన్స్. ఈ ఐ లెన్స్ కి వర్చువల్ ఆబ్జెక్ట్ ఇది. అప్పుడు ఫైనల్ ఇమేజ్ రెటినా మీద పడుతుంది. కాబట్టి ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అప్పుడు వాడు ఇన్ఫినిటీ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ ను కూడా చూడగలడు. మరి ఈ ఫోకల్ లెంత్ ఎంత ఉంటుంది సార్, అది ఇంపార్టెంట్. అది కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. చాలా సింపుల్, చూడండమ్మా. చూడండి బేటా, వాట్ ఈస్ దిస్? ఐబాల్. ఇదేంటమ్మా? ఐ లెన్స్. ఇదేంట్రా? అపర్చర్. ఇదేంటమ్మా? ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది ఆప్టిక్ సెంటర్, ఇది రెటీనా. ఆబ్జెక్ట్ ఎక్కడుందమ్మా? ఇన్ఫినిటీ దగ్గర ఉంది. అంటే ఎక్కడి నుంచి? ఆప్టిక్ సెంటర్ నుంచి ఈ ఆబ్జెక్ట్ వరకు ఉన్న డిస్టెన్స్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ దేంతో డినోట్ చేస్తాం? యూ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. మరి ఇది ప్యారలల్ రే. ప్యారలల్ రే అన్డీవియేటెడ్, స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. మనం ఏ డిస్టెన్స్ అయినా ఆప్టిక్ సెంటర్ నుంచి మెజర్ చేయాలి, దీంతో కంపేర్ చేయాలి. మనం మెజర్ చేసేది లెఫ్ట్ సైడ్, కంపేర్ చేసేది రైట్ సైడ్, కాబట్టి యూ నెగటివ్. మరి ఇక్కడి నుంచి వచ్చే ఆబ్జెక్ట్ ఇమేజ్ ఎక్కడ పడుతుంది? మనం ఇప్పుడు కాంకేవ్ లెన్స్ వాడితే ఈ కాంకేవ్ లెన్స్ ఏం చేస్తుంది బేటా? ఇక్కడి నుంచి వచ్చే ప్యారలల్ రేస్ అన్నిటిని ఈ కాంకేవ్ లెన్స్ అపర్చర్ మీద పడి డైవర్జ్ అయ్యి, ఈ డైవర్జ్డ్ రేస్ స్లైట్ గా డైవర్జ్ రేస్ ఎక్కడ పడుతున్నాయమ్మా? ఎం దగ్గర. మనం ఎక్కడైతే ఈ పేషెంట్ మాక్సిమం ఎక్కడ చూడగలడో ఆ పాయింట్ దగ్గర పడుతుంది. ఆ పాయింట్ నే మనం ఏమంటున్నాం? ఫార్ పాయింట్ అంటున్నాం. ఈ ఫార్ పాయింట్ నే మనం ఎం తో డినోట్ చేస్తాం. ఎం దగ్గర పడుతుంది. అంటే ఈ ఒరిజినల్ చెట్టు ఇమేజ్ ఇక్కడ పడుతుంది మనకి. ఇది వర్చువల్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ వర్చువల్ ఆబ్జెక్ట్ ని ఓ డాష్, ఓ డబుల్ డాష్ తో డినోట్ చేస్తున్నాం. జాగ్రత్తగా గమనించండి బిడ్డ, ఈ ఆప్టిక్ సెంటర్ నుంచి ఈ వర్చువల్ ఆబ్జెక్ట్ ఉండే డిస్టెన్స్ నే మనం ఇమేజ్ డిస్టెన్స్ అంటాం. ఇది డి. అంటే దీని ఇమేజ్ ఇక్కడ పడుతుందమ్మా. అంటే మన ఐ లెన్స్ కి ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్ డిస్టెన్స్ ని డి అనుకోండి, మైనస్ డి. ఎందుకు సార్ మైనస్ డి అంటే మనం మెజర్ చేసేది ఆప్టిక్ సెంటర్ నుంచి, కంపేర్ చేసేదేమో ప్యారలల్ రే తోటి, కాబట్టి ఇది మైనస్ డి. ఇప్పుడు మనం ఫోకల్ లెంత్ కావాలి. మనం వాడే ఫోకల్ లెంత్ ఎంత? సింపుల్ లెన్స్ కాబట్టి 1/f ఇజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. 1/f మనకు కావాలి. 1/v ఎంత బేటా? మైనస్ డి మైనస్, ఇది మైనస్ ఇన్ఫినిటీ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/ఇన్ఫినిటీ. నేను ఇన్ఫినిటీని ఏం రాస్తా అంటే 1/something/0 ఈజ్ కాల్డ్ ఇన్ఫినిటీ. ఇక్కడ ఇంకో స్టెప్ వేస్తే బేటా 1/0, ఆ 0 పైకి వస్తుంది. 0 into 1, 0/1, ఎనీథింగ్, 0/anything ఈజ్ 0. ఈ మొత్తం 0. కాబట్టి ఈ మనం ఎఫ్ కావాలి కాబట్టి ఎఫ్ ని రెసిప్రోకల్ చేస్తే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి. దిస్ ఈజ్ ద ఆన్సర్. మయోపియాలో ఫోకల్ లెంత్ కనుక్కోవడానికి సింపుల్. మయోపియాలో ఫోకల్ లెంత్ కనుక్కోవడానికి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బేటా. క్లియర్? This is the answer for myopia. This is the focal length of myopia. Right. See children, next topic, hypermetropia. Hypermetropia. Hypermetropia is also very common eye defect beta. Hypermetropia ni evarni antamante myopia ki complete ga reverse. The people who cannot see nearer objects clearly. Nearer objects clear గా కనపడకపోతే వాళ్ళని దూరంగా చూడగలుగుతాడు. వీడికి దూరం ప్రాబ్లం ఏం లేదు, దగ్గర చూడలేడు. సమ్ పీపుల్ కెనాట్ సీ నియర్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ బట్ కెన్ సీ ఫార్దర్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ ఈజ్ కాల్డ్ హైపర్మెట్రోపియా. ఇది ఐబాల్ బేటా. దిస్ ఈజ్ ఐబాల్, దిస్ ఈజ్ ఐ లెన్స్, దిస్ ఇస్ ద అపర్చర్, ప్రిన్సిపల్ యాక్సిస్. ఈసారి మనం చూడగలిగే మినిమం డిస్టెన్స్ ని ఎల్డిడిని అంటాం, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. ఇది మనం చూడగలిగే మినిమం డిస్టెన్స్. ఇంతకంటే దగ్గర ఉంటే మన సిలియరీ మజిల్స్ ఒప్పుకోవు, అంటే కావాల్సినంత కన్వర్జింగ్ డైవర్జింగ్ చేయలేవు. మినిమం ఈ దూరంలో పెడితేనే, ఎల్ దగ్గర పెడితేనే మనం టెక్స్ట్ బుక్ అయినా చదవగలం, ఏదైనా ఆబ్జెక్ట్ అయినా క్లియర్ చూడగలం.
ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది బేటా, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటే ఇక్కడ నుంచి వచ్చే లైట్ రేస్ అన్ని హెల్దీ పర్సన్కి అయితే ఎక్కడ పడాలమ్మా, రెటీనా మీద పడాలి. కానీ ఈ పేషెంట్కి ఎక్కడ పడుతున్నాయి అంటే రెటీనా కంటే దూరంగా పడుతున్నాయి. అంటే ఇమేజ్ ఎక్కడ పడుతుంది, రెటీనా కంటే బియాండ్ పడుతుంది ఇమేజ్. అందుకోసం దీన్నే హైపర్మెట్రోపియా అంటాం. హైపర్మెట్రోపియాకి ఇంకొక పేరు ఏంటంటే ఫార్ సైటెడ్నెస్ ఆర్ లాంగ్ సైటెడ్నెస్. ఫార్ సైటెడ్నెస్, లాంగ్ సైటెడ్నెస్ ఎందుకు అంటాం అంటే ద రీజన్ ఈజ్ కనపడంది దగ్గర, he cannot see nearer objects clearly, but this defect is called far-sightedness or long-sightedness. The reason is image forms beyond the retina. మరి యాక్చువల్ గా దగ్గర ఆబ్జెక్ట్ చూసినప్పుడు ఏం కావాలి బేటా, ఐ లెన్స్ కాంట్రాక్ట్ కావాలి, ఐ లెన్స్ ఎక్స్పాండ్ కావాలి. ఎక్స్పాండ్ అయినప్పుడు ఈ ఆప్టిక్ సెంటర్ కి రెటీనాకి మధ్యలో ఉండే డిస్టెన్స్ ని మినిమం ఫోకల్ లెంత్ అంటాం. ఈ మినిమం ఫోకల్ లెంత్ ఎంత ఉండాలి బేటా, మామూలుగా అయితే 2.27 ఉండాలి. కానీ వీడికి మినిమం ఫోకల్ లెంత్ ఇక్కడ పడుతుంది, అంటే 2.27 కంటే గ్రేట్ ఉంది. అంటే హైపర్మెట్రోపియా పేషెంట్ కి ఫోకల్ లెంత్, మినిమం ఫోకల్ లెంత్ మోర్ దెన్ 2.27 సెంటీమీటర్. మళ్ళీ ఒకసారి వినండి, సమ్ పీపుల్ కెనాట్ సీ నియరర్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ బట్ కెన్ సీ ఫార్దర్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ ఈజ్ కాల్డ్ హైపర్మెట్రోపియా. వీడికి ఎక్కడ పడుతుంది ఇమేజ్, బియాండ్ ద రెటీనా. టు దిస్ పర్సన్ ద ఇమేజ్ ఫార్మ్స్ బియాండ్ ద రెటీనా ఆఫ్ ఐ. అందుకోసమే దీన్నే ఫార్ సైటెడ్నెస్ ఆర్ లాంగ్ సైటెడ్నెస్ అంటున్నాం. వీటికి మినిమం ఫోకల్ లెంత్ ఆఫ్ దిస్ పేషెంట్ ఈస్ గ్రేటర్ దెన్ 2.27 సెంటీమీటర్. మరి వీటికి రీజన్స్ ఏంటి సార్ అంటే మళ్ళీ ఆపోజిట్ రీజన్స్ బేటా. అక్కడ ఐబాల్ ఏమైంది, ఐబాల్ ఎక్స్పాండ్ అయింది, ఇక్కడ ష్రింక్ అవుతుంది. ష్రింకింగ్ ఆఫ్ ఐబాల్ బేటా, ష్రింకింగ్ ఆఫ్ ఐబాల్ ఒకటి. మరి ఇక్కడ ఫోకల్ లెంత్ ఏమైంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండాల్సింది పెరిగింది, ఇంక్రీజ్ ఇన్ ఫోకల్ లెంత్. ఈ రెండు రీజన్స్ వల్ల హైపర్మెట్రోపియా వస్తుంది బేటా. మళ్ళీ ఒకసారి వినండమ్మా, సమ్ పీపుల్ కెనాట్ సీ నియరర్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ బట్ కెన్ సీ ఫార్దర్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ ఈజ్ కాల్డ్ హైపర్మెట్రోపియా. టు దిస్ పర్సన్ ఇమేజ్ ఫార్మ్స్ బియాండ్ ద రెటీనా ఆఫ్ ఐ. సో దిస్ డిఫెక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫార్ సైటెడ్నెస్ ఆర్ లాంగ్ సైటెడ్నెస్. To this person, the minimum focal length is more than 2.27 centimeter. Reasons for hypermetropia: number 1, shrinking of eyeball. Number 2, increase in focal length. Clear beta? మరి ఎలా కరెక్ట్ చేయాలి సార్? సింపుల్. ఇది కరెక్ట్ చేయడానికి ఒక కాన్వెక్స్ లెన్స్, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక కన్వర్జింగ్ లెన్స్ వాడతాడు. మరి మనకి హెల్దీ పర్సన్ కి మినిమం డిస్టెన్స్ L. మరి ఈ పర్సన్ కి మినిమం డిస్టెన్స్ ని H అంటాం. H అంటే నియర్ పాయింట్. హైపర్మెట్రోపియాలో ఫస్ట్ లెటర్ H కాబట్టి హెచ్ అంటున్నాం. హెచ్ అంటే నియర్ పాయింట్. ఈ లెన్స్ ఏం చేస్తుంది బేటా, కన్వర్జింగ్ లెన్స్. అందరికి తెలుసు కదా, ఆబ్జెక్ట్ ఇన్ బిట్వీన్ O అండ్ L ఉన్నప్పుడు, O కి F కి మధ్యలో ఉన్నప్పుడు ఇవి డైవర్జ్ అయ్యి వర్చువల్ ఇమేజ్ పడుతుంది. అంటే ఈ ఆబ్జెక్ట్ ఒక వర్చువల్ ఇమేజ్ ఇక్కడ పడుతుంది, అంటే దీని ఇమేజ్ ఇది. కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే లైట్ రేస్ కూడా ఇప్పుడు ఫైనల్ రేస్ ఎక్కడ పడతాయి, ఇంత కన్వర్జింగ్ ఎక్కువైపోయి ఫైనల్ ఇమేజ్ ఫార్మ్స్ అంతా రెటీనా. ఇదొకసారి కన్వర్జ్ చేస్తుంది, ఇదొకసారి 2 times కన్వర్జ్ కావడం వల్ల ఫైనల్ ఇమేజ్ ఫార్మ్స్ ఆన్ ద రెటీనా. సో ద ప్రాబ్లం విల్ బి రెక్టిఫైడ్ బెటా. క్లియర్? కాన్వెక్స్ లెన్స్ ఏం చేస్తుందమ్మా, ఫస్ట్ ఈ ఎల్ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రేస్ ని హెచ్ దగ్గర పడేటట్టు చేస్తుంది. హెచ్ అంటే నియర్ పాయింట్. ఇది వర్చువల్ ఆబ్జెక్ట్. దేనికి వర్చువల్ ఆబ్జెక్ట్? ఐ లెన్స్ కి వర్చువల్ ఆబ్జెక్ట్. ఐ లెన్స్ కూడా కాన్వెక్స్ లెన్సే. ఇప్పుడు ఈ ఐ లెన్స్ మీద పడ్డ లైట్ రేస్ ని కన్వర్ట్ చేసి ఇదొకసారి 2 సార్లు కన్వర్ట్ చేసి ఫైనల్ ఇమేజ్ రెటీనా మీద పడేటట్టు చేస్తుంది. సో ద ప్రాబ్లం వుడ్ బి రెక్టిఫైడ్. క్లియర్ బిటా? మరి దీని ఫోకల్ లెంత్ కూడా కనుక్కుందామమ్మా. ఎలా కనుక్కుంటాం చూడండి, సింపుల్. ఫైండింగ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ హైపర్మెట్రోపియా. ఎలా కనుక్కోవాలి హైపర్మెట్రోపియా? ఇది ఒక ఐబాల్ బేటా, ఇది ఐ లెన్స్, అపర్చర్, ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది ఆప్టిక్ సెంటర్. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందమ్మా, ఎల్ దగ్గర ఉంది, ఇది ఆబ్జెక్ట్. ఇక్కడ నుంచి వచ్చే లైట్ రేస్ అన్ని కూడా ఎక్కడ పడ్డాయి, ఫస్ట్ కన్వర్జింగ్ లెన్స్ మీద పడ్డాయి. ఇక్కడ పడి ఏమైనాయి, ఇది డైవర్జ్ అయ్యి ఇక్కడ నుంచి ఏమవుతున్నాయి, వర్చువల్ ఇమేజ్ పడింది. ఎక్కడ పడింది వర్చువల్ ఇమేజ్? హెచ్ దగ్గర పడింది. హెచ్ అంటే ఏంటి, నియర్ ఆబ్జెక్ట్, నియర్ పాయింట్. నియర్ పాయింట్ అంటే ఈ పేషెంట్ వాడు ఎక్కడ, మనకి ఎల్ఈడివి 25 సెంటీమీటర్ ఎలాగో ఇది 30 or 40 ఉంటుంది. దీని వర్చువల్ ఆబ్జెక్ట్, దీని ఇమేజ్ ఇక్కడ పడింది బేటా. ఇప్పుడు ఈ లైట్ రేస్ అన్ని కూడా ఇక్కడ నుంచి ఏమవుతున్నాయి, ఫైనల్ గా ఐ లెన్స్ మీద పడి ఇక్కడ నుంచి ఐ లెన్స్, ఇది ఐబాల్, ఇక్కడ నుంచి ఐ లెన్స్ మీద పడి ఇక్కడ నుంచి ఫైనల్ ఇమేజ్ ఫార్మ్స్ ఆన్ ద రెటీనా ఆఫ్ ఐ. సో ద ప్రాబ్లం వుడ్ బి రెక్టిఫైడ్. ఇక్కడ జాగ్రత్త గమనించండి బిడ్డ, ఫైనల్ ఇది ఆప్టిక్ సెంటర్.
ఈ ఆప్టిక్ సెంటర్ నుంచి ఈ ఎల్ఈడివికి ఉన్న డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం. యూ ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్. 25 సెంటీమీటర్ మైనస్ ఆ ప్లస్ ఆ మైనస్. మెజరింగ్ ఫ్రమ్ ఆప్టిక్ సెంటర్ కంపేర్ విత్ ద ఇన్సిడెంట్ రే. ప్యారలల్ రే ఇటు వెళ్తుంది, మనం మెజర్ చేసేది ఇటు. మనం పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ లో కంపేర్ చేస్తున్నాం, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ లో మెజర్ చేస్తున్నాం కాబట్టి నెగిటివ్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇమేజ్ వరకు ఉండే డిస్టెన్స్ ని డి అనుకుని పెట్టాం. ఇది కూడా మైనసే, ఎందుకంటే మైనస్ ఎక్స్ యాక్సిస్, ఇది ప్లస్ ఎక్స్ యాక్సిస్. మెజరింగ్ ఫ్రమ్ ఆప్టిక్ సెంటర్ కంపేర్ విత్ ద ప్యారలల్ రే. ఇప్పుడు దీని ఫోకల్ లెంత్ కావాలి. సేమ్ లెన్స్ ఫార్ములా 1/f is equal to 1/v minus 1/u. 1/f is equal to 1/v. v అంటే మైనస్ డి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/25. ఇక్కడ చూడండి అమ్మా, 1/f is equal to LCM ఎంత బెటా 25d. LCM ని ఫస్ట్ దాంతో డివైడ్ చేయండి, 25d/d. dd క్యాన్సిల్, 25 ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 25. ఈ LCM ని దీంతో డివైడ్ చేయండి, 25 గెట్స్ క్యాన్సిల్, d ఇంటూ 1 ప్లస్ d. సో మనకు కావాల్సింది f కాబట్టి రెసిప్రోకల్ చేయండి. f is equal to 25d/d minus 25. దిస్ ఈజ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ హైపర్మెట్రోపియా పేషెంట్. హైపర్మెట్రోపియా పర్సన్ కి వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ అని అడిగితే డైరెక్ట్ గా 25d/d minus 25. ఇక్కడ d ఏంటి అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. d అనేది నియర్ పాయింట్ డిస్టెన్స్, డిస్టెన్స్ ఆఫ్ ద నియర్ పాయింట్ ఫ్రమ్ ద ఐ లెన్స్. ఐ లెన్స్ ఆప్టిక్ సెంటర్ నుంచి నియర్ పాయింట్ కు ఉండే డిస్టెన్స్ d బెటా. మయోపియాకి అయితేనేమో డైరెక్ట్ గా డి తీసుకోండి, హైపర్మెట్రోపియాకి అయితే 25d/d minus 25. ఐ థింక్ ఇట్స్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్ లో పెట్టండి, మళ్ళీ ఒకసారి క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తా. వీటి మీద న్యూమెరికల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తా. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.